ప్రముఖ దర్శకులు మారుతి గారు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్స్ సినిమాతోటి కథానాయకుడిగా ఇంట్రడ్యూస్ చేసిన రాజ్ దాసిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు. రాజ్ దాసిరెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ ప్రాజెక్ట్లో కూడా పనిచేస్తున్నారు. అమెరికాలో చాలా యాడ్ ఫిల్మ్స్లో నటించి ఫిలిం మేకింగ్ మీద ఒక మంచి అవగాహన కూడా వీరికి ఉంది. హైదరాబాద్తో పాటు ఊటీలో కూడా ఉంటూ ఫిలిం మేకింగ్ మీద దృష్టి పెట్టి టాలీవుడ్ అండ్ హాలీవుడ్లో ఒక సూపర్ స్టార్గా ఎదుగుతున్నారు. రాజ్ దాసిరెడ్డి గారు ఇండియా నెక్స్ట్తో తన అనుభవాలను జ్ఞాపకాలను తను చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో మనతో ఉన్నారు రాజ్ దాసిరెడ్డి గారు. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నమస్తే. హాయ్ అండి, నా పేరు రాజ్ దాసిరెడ్డి. ఇక్కడ నన్ను పిలిచి ఇండియా నెక్స్ట్ వాళ్ళు పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. సో నాకు టాలీవుడ్లో ఒక సినిమా చేశాను నేను, భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అని. దాంతోపాటు హాలీవుడ్లో కూడా నేను ఇప్పుడు ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్న దాంట్లో నేను వర్క్ చేస్తున్నాను. హాలీవుడ్లో ఏంటి, మీరు చదువుకున్నారా లేకపోతే మీరు నేను యాక్ట్ చేశారన్నారు కదా? నేను ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ స్కూల్లో చేశాను న్యూయార్క్లో. సో నేను వచ్చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని, అందులో నేను ఎన్రోల్ అయ్యి నేను యాక్టింగ్ స్కూల్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత నాకు మారుతి గారు ఆఫర్ ఇచ్చారు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనే సినిమాతో నేను ఎంట్రీ ఇచ్చారు, వచ్చాను. యూ యాక్టెడ్ ఇన్ హాలీవుడ్ ఆల్సో? Yes, I did few ads for US few companies. Okay. Talent agencies, and nice work. In few companies I enrolled my acting. Okay. So అక్కడ యాక్ట్ చేశారు, తెలుగులో కూడా ఒక మూవీ చేశారు. రెండింటి మధ్య ఏమన్నా మీకు ఒక తేడా కానీ లేదా సిమిలారిటీస్ కానీ కనిపించాయా? అంటే అది కూడా అదొక ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుందండి అక్కడ. కంప్లీట్గా రీజనల్ మూవీ అంటే తమిళ్ అంటే తెలుగు అనేది కంప్లీట్గా రీజనల్. మన హైదరాబాద్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అనేది రీజనల్ మూవీ కాబట్టి నాకు రీజనల్ మూవీ కూడా చాలా ఇష్టం. అందుకనే నేను రీజనల్ మూవీ కూడా చేశాను. ఓకే, అదే నేనేది అక్కడ ఇక్కడ మీకు ఎదురైన అనుభవాలు లైక్ సిమిలారిటీస్ కానీ? సిమిలారిటీస్ అంటే ఫిలిం మేకింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. అలా కాకపోతే అక్కడ కొంచెం పెద్ద ఆడియన్స్, కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఆడియన్స్. ఇక్కడ రీజనల్ మూవీ కాబట్టి తెలుగు ఆడియన్స్ వాళ్ళు. మీరు ఇప్పుడు కల్కి అండ్ భారతీయుడు 2 ఇవన్నీ ఐ మీన్ బాహుబలి తర్వాత అలా అనడానికి లేదు కదా? అవునవును, ఆడియన్స్ రీచ్ నౌ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్. తెలుగు రీచ్ 100% ఇంటర్నేషనల్ గానే ఉంది. అవునండి, కరెక్ట్. నేను చేసేది నేను అక్కడే చదువుకున్నా కాబట్టి నాకు అక్కడ హాలీవుడ్ దాంట్లో వచ్చింది ఆపర్చునిటీ. ఓకే, నేను అక్కడే చదువుకుని నేను అక్కడే ఉంటున్నా కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ ఒక మంచి డైరెక్టర్ కూడా నన్ను మూవీలో క్యాస్ట్ చేశారు. 22 ఇయర్స్కే నేను ఫిలిం స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకుని నేను వెళ్ళాను USA. వెళ్ళిన తర్వాత కాలేజ్ ఏదైతే నాకు అకాడమీ ఉందో ఆ అకాడమీలో కంప్లీట్ చేసుకోగానే నాకు ఇక్కడ మారుతి గారు ఆఫర్ ఇచ్చారు. వెంటనే చాలా తక్కువ మందికి అలాంటి ఆఫర్స్ దొరుకుతాయి. యు ఆర్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఐ థింక్. ఎందుకంటే స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి మీరు చూసే ఉంటారు, ఇండస్ట్రీలో ఎంతో మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? కష్టపడి వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఎప్పుడప్పుడు కొంచెం మంచి డైరెక్టర్ అనే వాళ్ళు చూసినప్పుడు మిమ్మల్ని ఆటోమేటిక్గా ఛాన్స్ ఇస్తారు. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో అలాంటి సంప్రదాయం ఉందా? ఉండేది కదండి, ముందర చేసేవాళ్ళు అలా ఇచ్చేవారు, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు. అంటే నేను ముందు సంగతి చెప్పట్లా, మీ జనరేషన్ సంగతి అడుగుతున్నా. ఇస్తారండి, కొంచెం హార్డ్ వర్క్ వాళ్ళ దృష్టిలో కొంచెం ఇలా తీద్దాం అనుకునే వాళ్ళు ముందర ప్లానింగ్ ఉంటే మాత్రం ఇస్తారని అనుకుంటున్నాను నేనైతే. నటనలో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్? నేను పాత సినిమాలు కూడా చూసేవాడిని, మాయాబజార్ లాంటి సినిమాలు అని. నాకు సీనియర్ రామారావు గారు అంటే ఇష్టమే, చిరంజీవి గారు ఇష్టమే, అలాగే తమిళ్లో శివాజీ గణేశన్ గారు ఇష్టమే, అలాగే హీరోయిన్ గారు వస్తే ఇప్పుడు అప్పుడులో సావిత్రి గారు సినిమాలు కూడా చూసేవాడిని. అన్నీ చూస్తే పెరిగారు. అన్నీ చూసి శ్రీదేవి గారు సినిమాలు చూసేవాడిని. చాలా సినిమాలు పాతవి కొత్తవి, ఇప్పుడు జనరేషన్ మూవీస్, ఇంగ్లీష్ మూవీ కూడా చాలా చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తాను నేను. ఓకే, మీకు హాలీవుడ్లో ఎవరు ఫేవరెట్స్? చాలా మంది ఉన్నారు, అలా చెప్పలేము కదా. హీరోయిన్స్, యాక్ట్రెసెస్ కూడా అక్కడ యాక్ట్రెస్ అంటారు. యాక్టర్స్ కూడా చాలా మంది చూస్తుంటాను, అది పర్టికులర్గా ఒక్కళ్ళని చెప్పలేను, కానీ చాలా మంది నాకు ఎవరు బాగా ఇన్స్పైర్ చేశారు? ఎవరైనా అందరూ ఒక యాక్టర్ బయటకు వచ్చారంటే నాకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తారు. చిన్న యాక్టర్ అవనివ్వండి, అది పెద్ద యాక్టర్ అవనివ్వండి.
చిన్న యాక్టర్స్ కూడా నాకు ఇన్స్పిరేషన్గానే అనిపిస్తారు. వాళ్ళు బయటికి రావాలి కదా, అంటే వచ్చి కొంచెం చేస్తున్నారంటే నాకు ఇన్స్పిరేషన్గానే తీసుకుంటాను నేను. సో హౌ డు యూ రేట్ తెలుగు ఇండస్ట్రీ? ఎందుకంటే మీరు చాలా భాషల సినిమాల్ని స్టడీ చేశారు, చూస్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఇష్టం. ఐ కెన్ రేట్ మంచి, ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు మీకు కలికి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి కదా, దాంతో మంచి ఆడియన్స్ రీచ్ ఉందని అనుకుంటున్నాను. అయితే గ్లోబల్ రీచ్ ఉంది. అంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని తెలుగు ఇండస్ట్రీకి ఒక రేంజ్ క్రియేట్ చేసేసింది మన తెలుగు డైరెక్టర్స్ ముఖ్యంగా. అవునండి, నాకు ఆ డైరెక్టర్ గారు ప్రభాస్ గారు అంటే కూడా ఇష్టమే. ఓకే, మీ ప్రధానమైన లక్ష్యం ఏంటి? యాజ్ ఎ హీరోగా ఎదగడమా, లేకపోతే ఫిలిం మేకింగ్లో కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను చదివింది కూడా యాక్టింగ్ స్కూల్లోనే, యాక్టింగ్ కాలేజ్ అకాడమీలో యాక్టింగ్ దాంట్లోనే ఎన్రోల్ అయ్యాను నేను. సో నాకు మెయిన్గా యాక్టర్ అవ్వటం అంటేనే ఇష్టం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫిలిం మేకింగ్ మీద ఏమి అంత ఫిలిం మేకింగ్ అంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఫిలిం మేకింగ్. యాక్టింగ్ కూడా ఫిలిం మేకింగ్లో పార్ట్. అవును. సో ఫిలిం మేకింగ్ కూడా ఇంట్రెస్టే నాకు, కానీ నాకు మెయిన్ స్ట్రీమ్ వచ్చేసినది అందులో యాక్టింగ్ అనమాట. ఓకే, ఈ మధ్య వచ్చే సినిమాల్లో హీరోని చూపించే తీరు కరెక్టే అంటారా? అదేమన్నా మారితే బాగుంటుందంటారా? బాగానే ఉంది కదండి ఈ మధ్య. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కల్కిలో చూపించారు ప్రభాస్ గారిని, బాగుంది, నాకైతే నచ్చింది. సో వాట్ ఈస్ యువర్ లైఫ్ అంబిషన్? టు బికమ్ నైస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఇండస్ట్రీలో మంచిగా యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంటుంది నాకు. వెరీ గుడ్. హీరోగా ఎలాంటి పాత్రలు చేయడం మీకు ఇష్టం? నాకు అన్ని రకాల పాత్రలు అంటే ఇష్టమే, కాకపోతే అందులో యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ సినిమా ఇప్పుడు నేను చేసింది భద్రం బీ కేర్ఫుల్ కూడా మంచి బాగుంటుంది, యాక్టింగ్ అంతా చేసే విధంగా ఉంటుంది అంతే. ఇప్పుడు నాకు ఒక మంచి డైరెక్టర్ ఆపర్చునిటీ ఇచ్చారు తెలుగులో, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. సో దానికి వర్క్ చేస్తున్నాము. సో అది సెట్స్ మీదకి వెళ్తుంది ఇంకొన్ని రోజుల్లో. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది. సో సెట్స్ మీదకి వెళ్తుంది కొన్ని రోజుల్లో. మీరు హీరోగా ఎదగడానికి ట్రైనింగ్ ఏం తీసుకున్నారు? నేను ఫస్ట్ వచ్చేసి నేను యూఎస్లో యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే మారుతి గారు మంచి స్టార్టింగ్ ఉన్న యాక్టర్స్కి మంచిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న యాక్టింగ్ రోల్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఇంకో 2-3 డైరెక్టర్స్ కూడా ఇస్తున్నారు. సో ఒక సినిమా వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయి ఇప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది. అలాగే ఇంకో సినిమా కూడా డిస్కషన్ స్టేజ్లో ఉంది. సో హాలీవుడ్లో మీరు ఒక ఫిల్మ్లో యాక్ట్ చేస్తారని చెప్పారు కదా, లాస్ట్ ఇయర్ మీరు వర్క్ చేస్తారని చెప్పారు. చేస్తున్నాను. సో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. అవునండి. ఇప్పుడు సో ఆ ప్రొడక్షన్ గురించి చెప్తారా ఏదన్నా? సో అది వచ్చేసి హాలీవుడ్ బేస్ ప్రాజెక్టు. సో కంప్లీట్గా ఇంగ్లీష్ యాక్టర్సే ఉంటారు అందులో. సో నేను వన్ ఆఫ్ ద ఇండియన్ యాక్టర్, ఇండియా నుంచి వన్ ఆఫ్ ద యాక్టర్గా తీసుకున్నారు నన్ను. సో అది ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. మొన్న చిన్న షూట్స్ అయినాయి. అది ఇంకా గ్రాడ్యువల్గా వస్తుంది, అవుట్కమ్ వస్తుంది, థియేటర్ రిలీజ్లోకి వస్తుంది. అంటే ఇంకా టైం పడుతుంది. నేను మొన్నంతా అక్కడే ఉండొచ్చాను. మొన్న మొత్తం న్యూయార్క్లోనే ఉన్నాను. సో దానికి సంబంధించిన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చాను అనమాట. సో నేను యాడ్స్ కూడా చేశాను, కొన్ని కంపెనీలకి యాడ్స్ చేశాను. అలాగే ఇప్పుడు హాలీవుడ్ బేస్ ఉన్న ప్రొడక్షన్ టీమ్ కూడా వర్క్ చేస్తున్నాను. అక్కడ ప్రొడక్షన్ వర్క్కి ఇక్కడ జరిగే ప్రొడక్షన్స్కి ఏమైనా తేడా ఉందంటారా? అంటే అక్కడ వచ్చేసి ఇంగ్లీష్ మీద ఆ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ రీజనల్ మూవీస్లో వాళ్ళు అందరే ఉంటారు. అంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ్ వాళ్ళు ఉంటారు. అక్కడ ఓన్లీ ఇంగ్లీష్ బేస్ ఉన్న వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు, మా కాలేజ్లో చదువుకున్న వాళ్ళు, మా దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎన్రోల్ అయ్యి ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్రోల్ అయ్యారు అనుకోండి అక్కడ మా కాలేజ్లో. అలాగా ఆ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు సినిమాటోగ్రాఫర్గా వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళనే వాళ్ళ టీంలోకి ఆ ప్రొడక్షన్ కంపెనీ తీసుకుంటుంది అనమాట. యాక్టింగ్ చేస్తున్నారు అనుకోండి, యాక్టింగ్ సంబంధించిందే యాక్టర్స్గానే వాళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళ రోల్ చేయగలుగుతున్నారా అనే దాన్ని బట్టి చేస్తున్నారు వాళ్ళు. సో యూఎస్లో ఇండియన్స్కి మంచి ట్రీట్మెంట్ ఉంటుందా? ఎలా ట్రీట్ చేస్తారు అసలు? అంటే వాళ్ళు ఎలా చూసుకుంటారంటే ఈ అబ్బాయి ఎలా చదివాడు, అంటే ఈ యాక్టింగ్ ఫిలిం మేకింగ్ మీద ఎలా కమాండ్ ఉంది ఈ అబ్బాయికి, అసలు ఈ అబ్బాయికి తెలుసా, అసలు ఫిలిం మేకింగ్ అనే కాన్సెప్ట్ తెలుసా, మేము ఇచ్చిన రోలు ఈ అబ్బాయి ప్లే చేయగలడా. ఎందుకంటే రోజుకి ఒక 200 మంది అలా వర్క్ చేస్తారు, ఒక 200-150 పీపుల్ వర్క్ చేస్తారు. ప్రొడక్షన్ టీమ్ కానీ, సినిమాటోగ్రాఫర్స్ టీమ్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, క్యాస్ట్ అండ్ క్రూ కానీ, లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ,
అందరూ కలిసి అందరూ ఉన్నప్పుడు ఈ అబ్బాయి సరిగ్గా చేయగలుగుతున్నాడా ఇవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. అలాగే నాకు చాలా ఇయర్స్ ముందు ఒక మంచి ప్రొడక్షన్ టీం తగిలి వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. వెరీ నైస్. సో అది నేను అది చేసుకుంటూ ఇక్కడ రీజనల్ సినిమా డైరెక్టర్స్తో కూడా వర్క్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఒక సినిమా స్టార్ట్ చేసి అది ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, సెట్స్ మీదకి వెళ్తుంది. ఇంకో సినిమా డిస్కషన్ స్టేజ్లో ఉంది. భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ గురించి చెప్తారా? ఆ సినిమా వచ్చేసి ఒక కామెడీ బేస్ సినిమా. అందులో సంపూర్ణేష్ గారు అనే ఒక ఆయన్ని రోల్ కింద పెట్టుకుని మేము క్యాస్ట్ చేసి మంచి యాక్టర్ ఒక లీడ్గా నన్ను మారుతి గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ సినిమా మీకు ఎలాగా సహాయం చేసింది? ఆ సినిమా వచ్చేసి అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. మారుతి టీమ్ వర్క్స్ మీద వచ్చింది. సో బాగానే 4 ప్రొడ్యూసర్స్ కలిసి తీశారు. హాలీవుడ్లో ట్రైనింగ్ తీసుకున్నారు, తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు. యుఎస్ నాకున్న కాంటాక్ట్స్, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ బట్టి నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ఓకే. నేను అక్కడే చదువుకున్నాను కదండి నేను యుఎస్లో మా ఫిలిం అకాడమీలో. సో వాళ్ళు ఎలాగైతే సినిమాటోగ్రాఫర్స్గా వాళ్ళు ట్రై చేస్తున్నారో నేను కూడా యాక్టింగ్గా నేను ట్రై చేస్తున్నాను అనమాట. నైస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీది? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక మంచి డైరెక్టర్ నన్ను ఒక సినిమాలో క్యాస్ట్ చేశారు. క్యాస్ట్ చేసిన తర్వాత అది మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో సెట్స్ మీదకి ఇంకొన్ని రోజుల్లో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇండియా నెక్స్ట్కి ఇస్తాను ఇంటర్వ్యూ. ఓకే. ఫుల్ టీమ్ తోటి ఇస్తాను. రైట్. తెలుగు ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిన ఒక హీరో మా తెలుగువాడు అని గర్వంగా చెప్పుకునే రోజు త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్ యూ అండి, నన్ను ఇండియా నెక్స్ట్ ఛానల్కి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న టీం అందరికీ థ్యాంక్ యూ. ఇండియా నెక్స్ట్ ఈజ్ ద బెస్ట్.